హలో నమస్తే వనక్కం నేను మీ ఫేమస్ యూట్యూబ్ మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గెలిచాడు టీడీపీ చంద్రబాబు గెలిచాడు అందరూ టీడీపీకి ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది పవన్ కళ్యాణ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రతి ఎమ్మెల్యే కూడా వచ్చాడు చాలామంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోతారు అన్నీ ప్రజలకి ఏంటంటే ఇంత జరిగిన తర్వాత ఏంటంటే చాలామంది ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా చాలా ఇచ్చేసారనమాట. అంటే ఇలాంటి టైంలో ఈ ప్రజలందరూ ఏంటంటే ఉర్రూతలుగుతూ అంటే ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికి జరిగి ఒకరోజు అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అన్న కాన్సెప్ట్లో ఉంటారు అనమాట. మొత్తం అందరూ కూడా అలా ఆ కాన్సెప్ట్లో ఉంటారు. ప్లీజ్ దయచేసి అంత తొందరపడద్దు, తొందరపడితే మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డౌన్ అయిపోతాయి, బీపీ పెరిగిపోద్ది. అలాంటివి ఏమీ చేయొద్దు, ప్రశాంతంగా ఉండండి, మంచి జరుగుద్ది. కొంచెం కూల్గా ఉండండి. ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు, మంచి జరుగుద్ది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎగ్జాంపుల్ భీమ్లా నాయక్ తీసుకున్నాం. భీమ్లా నాయక్ ఎంత హైప్ క్రియేట్ చేసిందంటే అసలు ఈ సినిమా ఇంకా బీభత్సం హిట్ అయిపోద్దిరా బాబు అనుకునే జనాల ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళి అట్టర్ ఫ్లాప్ టాక్తో బయటకు వచ్చారు. చూసి ఇదేం సినిమా రా బాబు అనుకుని బయటకు వచ్చారు. అంటే ఎందువల్ల? కేవలం ఎక్స్పెక్టేషన్స్. చిన్న సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే పెద్ద ఇట్లా అయిపోతున్నాయి. అదేంటి అంటే మనసుని మనం ఎక్స్పెక్టేషన్తో నింపేస్తే అదేమవుతుందంటే ఒకసారి గ్లాస్ పగిలినట్టు పగిలిపోద్ది. అంటే దాన్ని ఏదైనా సరే ఒక బుడగని ఫుల్ గాలి ఊస్తే అది ప్రెజర్ తట్టుకోలేక ఎలా పగిలిపోద్దో మనిషి మైండ్ కూడా అదేంటంటే దాన్ని లిమిట్లోనే ఉంచాలి. ఏదైనా సరే బెలూన్ కానీ ఏదైనా సరే ఒక బాటిల్ ఏదైనా సరే ఒక ఎక్స్పెక్టేషన్స్తో మనం ఒక పరిమాణంలోనే ఉంచాలన్నమాట. దాన్ని సాగదీయకూడదు. సో దయచేసి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి. అంత మంచి జరుగుద్ది. అన్నీ జరగాలంటే ఒకటి జరగాలంటే కొంచెం టైం పట్టుద్ది. ఒక్కొక్క పనిని ఇచ్చిన హామీని జరిపించాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే. ప్లీజ్ దయచేసి ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయి మానసిక స్థితిని తగ్గించుకోవద్దు.